ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ వాతావరణాన్ని గత కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతుందో దాని ప్రభావం అయితే భారత్ పైన ఇప్పటికే పడింది. ఆ యుద్ధ ప్రభావం వల్ల ఇప్పటికే వంట గ్యాస్ కావచ్చు, అలాగే కమర్షియల్ గ్యాస్కి సంబంధించి ఏదైతే తీవ్ర కొరత ఏర్పడిందో దానితో పాటు ఇప్పుడు ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనైతే ఈ పెట్రోల్ డీజిల్కి సంబంధించి కొరత జరుగుతుంది. ఆ పెట్రోల్ మనకు ముందు ఇంకా దొరకదు అన్న ఒక అపోహతోటి హైదరాబాద్లోని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు హైదరాబాద్ పట్టణంలో కూడా చాలా చోట్ల బంకులలో పెద్ద ఎత్తున వాహనదారుల యొక్క ద్విచక్ర వాహనాలు అలాగే వారి యొక్క కార్లతో పాటు సిఎన్జి వెహికల్స్తో కూడా పెద్ద ఎత్తున పెట్రోల్ బంకులకు చేరుకొని వారి యొక్క వాహనాలను నింపుకునే ప్రయత్నం చేయడంతో పాటు ముందు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరుకుతుందో లేదనే ఉద్దేశంతో క్యాన్లలో కూడా ముందుగా అడ్వాన్స్గానైతే వారి ఈ పెట్రోల్ డీజిల్ అయితే కొనుక్కొని పోతున్నారు. దీంతో ఆ యొక్క హైదరాబాద్ టౌన్లో అలాగే హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అలాగే బంకులలో కూడా చాలా వరకు కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డ్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. ఇక దీనివల్ల ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం భారత ప్రధాని మోడీ కూడా అలాగే పౌర సరఫరాల శాఖ కూడా ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన పౌర సరఫరాల శాఖతో పాటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన దగ్గర ఇప్పటికీ పెట్రోల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, మీరు ఎటువంటి ఆందోళనలు అపోహలు పొందవద్దు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులు నమ్మవద్దు, మనకు కావాల్సినటువంటి నిల్వలు ఉన్నాయి, మీరు ఎటువంటి బాధపడొద్దు అంటూ కూడా వాళ్ళు ఇప్పటికే దాన్ని ఖండించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి వార్తలు ఏవైతే ఈ వదంతులు ఉన్నాయో వాటిని నమ్మి ఇప్పటికే పెట్రోల్ బంకుల ఎత్తున భారీ ఎత్తున చేరి వారి వాహనాలు ఫుల్ ట్యాంకులు చేసుకుని అక్కడ భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్తో పాటు భారీ ఎత్తున వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. ఇక దీనిపైన ప్రభుత్వం కూడా ఇప్పటికే ఆ వదంతులు ఏవైతే స్ప్రెడ్ అవుతున్నాయో వాటిని కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా వాళ్ళైతే చేస్తున్నారు. కానీ వాహనదారులు మాత్రం మళ్ళీ ఇంకా పెట్రోల్ దొరుకుతుందో లేదా అన్న ఉద్దేశంతో వారు ముందు జాగ్రత్తగానే పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున పెట్రోల్ని కొనుక్కొని వారి యొక్క క్యాన్లలో నింపుకునే పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం, మన వెనుక పెట్రోల్ బంక్ అయితే కనబడుతుంది. అక్కడ భారీ ఎత్తున ప్రజలు కూడా దారి పొడవునా కూడా వారైతే వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే చూడొచ్చు దాదాపు ఒక 100 మందికి పైగా కూడా ఈ పెట్రోల్ ట్యాంక్ బంక్ వద్దనైతే తమ యొక్క వాహనాల్లో పెట్రోల్ అలాగే డీజిల్ నింపుకోవడానికి వారైతే ప్రయత్నం చేస్తూ ఇంకా నిలబడుతున్నారు. మరి దీని గురించి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంక్ సిబ్బందిని కానీ లేదంటే వాహనదారులు కానీ మనం అయితే ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా బంకులకి వెళ్ళి వచ్చాము. ఇప్పుడు లాస్ట్లో ఈ బంకులో దొరుకుతుంది. శ్రీనగర్ కాలనీ, కృష్ణానగర్ మొత్తం బంద్ ఉంది. అసలు ఉన్నటువంటి మరి పెట్రోల్ సడన్ గా నిన్నటి వరకు ఉన్నది, సడన్ గా ఈ రోజు నుంచి ఇట్లా లైన్లు పెట్రోల్ బంకులు బంద్, అన్ని పెట్రోల్ షార్టేజ్ బాగా అవుతుంది. అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది కదా మన దగ్గర పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్పారు. మళ్ళీ ఈ రోజు నుంచి ఇట్లా స్టార్ట్ అయింది. అంటే కావాలని ఎవరైనా స్ప్రెడ్ చేస్తున్నారు, కావాలని అట్లా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఏం లేదు సార్. ప్రజెంట్ అయితే గ్యాస్ కొరత ఒకటే ఉందండి, పెట్రోల్ కొరత అయితే ఏం లేదు. మనం అందరూ జనాలందరూ అందరూ కంగారు పడి మనం వచ్చి బంగ్లో కుట్టించుకున్నారు తప్ప అసలు అయితే 2 రోజుల్లో మనకు పెట్రోల్ కూడా దొరుకుతుంది. మీకు కంగారు పడక్కల లైన్ నుంచి అవసరం కూడా ఉండదండి. అయితే మనకు గవర్నమెంట్ కూడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, పెట్రోల్ దొరుకుతుంది. లేదు అలాంటిది ఏమి ఉండదండి. 1-2 రోజులు ఆగితే మొత్తం అన్ని క్లియర్ అవుతుందండి. దొరుకుతుంది, పెట్రోల్ దొరుకుతుంది, గ్యాస్ కూడా దొరుకుతుందండి. ఆల్రెడీ యుద్ధాల నుంచి మనకి నౌకలు కూడా వచ్చేసాయి ఆల్రెడీ. దానివల్ల మనకి గ్యాస్ కూడా దొరుకుతుందండి. ఇబ్బంది అయితే ఏం లేదు. 1-2 రోజులు ఆగితే అంతా క్లియర్ అవుతుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇబ్బంది అయితే పడుతుంది. ప్రస్తుతం అంటే ఇంకా మరి ఎవరికి కంగారు వాళ్ళకి ఉండదండి, దొరకదేమో అని చెప్పేసి కంగారుగా నిన్న 2 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. నిన్న వర్షంలో కూడా 2 రోజుల నుంచి కూడా ఇలాగే జరిగిందండి. 2 రోజుల నుంచి కూడా వర్షంలో కూడా నిలబడి ఎక్కడ దాకా గారనగర్ వరకు కూడా ఈ లైన్ అలా కంటిన్యూగా జరుగుతూనే ఉందండి. కాబట్టి మరి 1-2 రోజులు ఆగితే మొత్తం ఈ పెట్రోల్ కొరత కూడా ఏమి ఉండదండి. మన గవర్నమెంట్ కూడా అంత జాగ్రత్తగా అన్ని చూసుకుని మనకు అన్ని క్లియర్ చేస్తుంది. మీరు రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్తూ ఉంటారు కదా, గత 2 రోజుల నుంచి అయితే హైదరాబాద్ పట్టణంలో బాగా పెట్రోల్ బంకుల వద్ద భారీ ఎత్తున ప్రజలు కూడా వస్తున్నారు. దీనివల్ల మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? చాలా ఇబ్బంది ఉంది బ్రో. దీనివల్ల జాబ్ కూడా పోయేటట్టు ఉన్నాయి, బతకలేకుండా ఉన్నాం. పెట్రోల్ లేకపోతే చాలా కష్టం కదా. ఇప్పుడు టైంకి ఆఫీస్కి వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ బట్టి నుంచి వస్తుంటే సీఎం కూడా ఆగిపోయాడు రోడ్లు. ట్రాఫిక్ జామ్, దీనివల్ల ట్రాఫిక్ జామ్ కూడా కదా, అంత ఇబ్బంది. అయితే ఉన్నట్టుండి మరి ఇంతమంది ఒకటేసారి ఎందుకు ఇట్లా వస్తున్నారు అని మీరు భావిస్తున్నారు? వస్తున్నారు అంటే ఏం లేదు కాబట్టి మన స్టాక్ ఉన్నాం, అదే ఉంటే వెళ్ళిపోతారు కదా. అది మరి ప్రభుత్వం దీనిపైన ఏ రకంగా చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం అయిపోయింది, అటు సీఎంకే దిక్కులేదు. సీఎం ట్రాఫిక్లో ఇరుక్కున్నాడు బ్రో. నేను అటు నుంచి వస్తున్నాను. ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఇప్పుడు ఈ బంకు ఉంది, ఇది చూడు ఆయన మాట్లాడుతున్నా చూసి అటు జూమ్ చేసుకోండి. ట్రాఫిక్ పోలీసు ఎన్ని కష్టాలు పెడుతున్నాడు. ట్రాఫిక్ జామ్ ఇక్కడ అయిపోయింది కదా, అలాగా ఇంక అన్నీ అయిపోయినట్టే బ్రో. లాక్డౌన్లో మనం బతికాం కదా, అంతకన్నా ఇది చాలా దారుణం. ఇంకా అదే న్యాయం తెలుసా దీనికన్నా?
చేస్తాం బ్రో. చెప్పాడు కదా పార్లమెంట్లో, అంటే లాక్డౌన్ సిచ్యువేషన్ వస్తాయేమో అని చెప్పేసి. సో అందుకే అందరూ ఇక ఫుల్ స్టాక్ పెట్టుకున్నాం అని చెప్పేసి ఆలోచిస్తున్నారు అంతే. మేబీ అవును, దీనివల్ల మీరు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది అంటే డైలీ ఇక మనం యూజ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి, ఒకవేళ లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వస్తే ఫుల్ ట్యాంక్ చేసుకుని పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అందరూ చేస్తున్నారు అంతే. ఒకవేళ భవిష్యత్తులో కూడా ఇలానే జరిగితే పరిస్థితి ఏ రకంగా ఉండబోయే అవకాశం? ఇక లాక్డౌన్ అన్న, లాక్డౌన్ లాక్డౌన్ మొత్తం లాక్డౌన్, అందరూ ఇళ్ళలో ఉండాలి. ఇక చాలా క్రిటికల్గా ఉంటుంది సిచ్యువేషన్ ముందు. దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా చర్య తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు? అంటే మేబీ మనకు ఏంది షార్టేజ్ లేకుండా చూసుకోవాలి అంతే. షార్టేజ్ లేకుండా, పెట్రోల్కి దేనికైనా షార్టేజ్ లేకుండా చూసుకోవాలి.